కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ శ్రేయస్ వారి ఆధ్వర్యంలో స్థానిక 36వ వార్డ్ పగోడా స్కూల్ ఆవరణలో మెగా ఉచిత వైద్య కంటి శిబిరం నిర్వహించారు. శ్రేయస్ క్లబ్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ లైన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ప్రారంభించారు. పూర్వ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి విశిష్ట అతిథిగా, మల్టిపుల్ జీఎంటీ లైన్ మంజులూరి విశ్వేశ్వరరావు, పూర్వ గవర్నర్ లైన్ బాలకృష్ణ, జిల్లా ద్వితీయ గవర్నర్ లైన్ చిట్నిడి శ్రీనివాస్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రేయస్ ఏర్పడిన అనతి కాలంలోనే ఈ మెగా శిబిరాన్ని నిర్వహించడం విశేషంగా ఉందని, ఆగస్టు నెల మొదటి 15 రోజులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. లైన్ అధ్యక్షురాలు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఈ శిబిరంలో సుమారు 250 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని, 75 మందికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించడానికి ఏర్పాటు చేశామని, అలాగే వచ్చిన ప్రతి వారికి కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. వార్డులో గల నాయకుల సహకారంతో ఈ శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన శ్రేయస్ క్లబ్ సెక్రటరీ విమల, సభ్యులు కోమల, జట్ల కుమారి, తుమ్మల పద్మజ, సంకల్ప క్లబ్ సుచిత్ర, కాకినాడ జన్ సభ్యులకు, పెద్దలకు, కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మెగా శిబిరంలో స్థానిక నాయకులు సుంకర సురేష్, చీకట్ల శ్రీనివాస్, రాజేశ్వరి, హైమవతి, పాపారావు, చింతపల్లి ఈశ్వర్రావు, గుండోజు ఉదయ్ బానోజీరావు, కరటూరి ప్రసాద్, పేరూరి మాధవి, ఈసు, అమలకంటి సూర్యప్రకాష్, చిన్న, కాలాపురెడ్డి శ్రీనివాస్, వరద సురేష్, శ్రీలక్ష్మి, సాధనల రమేష్, మణి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రగోడా స్కూలు మా 36వ వార్డుకి సంబంధించి స్కూల్లో కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎవరికి ఉండి వారికి ఆపరేషన్స్ అవసరమో 100 మందికి పైగా ఆపరేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన కిరణ్ కంటి ఆసుపత్రి వారు. అలాగే చూపించుకోవడానికే వచ్చిన వాళ్ళు, టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే ఇంచుమించు 300 మంది పైనే వచ్చి చూపించుకొని ఉత్సాహంగా వస్తున్నారు. 4 years తర్వాత మళ్ళీ మాకు మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నాకు మా బాబాయ్ గారు, మన రైల్వే మెంబర్ లక్ష్మణ్ రావు గారు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఉన్నారు. ఎందుకంటే వారి సపోర్ట్తో కూడా నేను కిరణ్ కంటి ఆసుపత్రి వారిని మాట్లాడి వారిని కూడా ఇక్కడికి రావాలని చెప్పడం, అలాగే నా శ్రేయస్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. కొత్త క్లబ్ అయినా కొత్త పరిచయాలైనా సరే అందరూ కూడా మేమున్నాము అని చెప్పి వాళ్ళందరూ నా ముందుండి నాకంటే వాళ్ళే యాక్టివ్గా ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు రావాలనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమయ్యేవి ఇంటర్నేషనల్ నుండి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా చేసే పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఏదైనా చేసే ఏర్పాటు కూడా మేము పైనుంచి మాట్లాడడానికి మా క్లబ్ నుంచి ప్రత్యేక కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఈ క్లబ్ గురించి చెప్పాలంటే ఒక పురాణ కథ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం యొక్క లోపలికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకున్నారంటే నేను. అదేవిధంగా యాక్చువల్గా ఈ క్లబ్ ఇంకా చార్టర్ అవ్వలేదు. అంటే క్లబ్ పెట్టారు, స్థాపించారు, మాకు చార్టర్ అంటే అఫీషియల్గా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి అఫీషియల్గా ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది ఇంకా వీళ్ళకి చేరలేదు. అయినప్పటికి కూడా మన అభిమన్యు ఎలాగైతే తల్లి గర్భంలోంచి పద్మవ్యూహాన్ని చేయించడం నేర్చుకున్నాడో, అదేవిధంగా వీళ్ళు పువ్వు పుట్టగానే పరిగణించినట్టుగా వీళ్ళు కండక్ట్ చేయడం అనేది నిజంగా అభినందించే విషయం. దగ్గర ఇక్కడున్న జనాభా చూస్తుంటే 100 మందికి పైగా ఈరోజు ఇక్కడ మన కంటి పరీక్ష చేయించుకోవడం, వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఉచితంగా కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్స్ కూడా చేయించడానికి అన్ని రంగం సిద్ధం చేశారు.